కార్పొరేట్ సంస్థల లాభాల కోసమే ఆదివాసీలపై కేంద్రం యుద్ధం చేస్తోందన్నారు ప్రొఫెసర్ హరగోపాల్. ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలని ధర్నా చౌక్లో శాంతి చర్చల కమిటీ ఆధ్వర్యంలో మహాధర్నా జరిగింది. ఈ సందర్భంగా ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడారు. మావోయిస్టులతో చర్చల ద్వారా సమస్య పరిష్కారం అవుతుందన్నారు. ఎందుకోసం మావోయిస్టు ముక్త భారత్ అన్నారు. అడవిలోకి కేంద్రం ఎందుకు వెళ్తుందని, ప్రైవేటు సంస్థల లాభాలకే ఆపరేషన్ కగార్ను కేంద్ర సర్కార్ ఆపడం లేదన్నారు హరగోపాల్. వాళ్ళకి ఏదో 10,000 11,000 ఇచ్చి మేము చాలా చేస్తున్నాం అని చెప్తారా? ఇదేమిటిది? వాళ్ళు వెట్టి కాదా? వాళ్ళు బానిసలు కాదా? ఆ బానిసత్వంలో నుంచి వాళ్ళు శ్రమ చేస్తుంటే ఆ వచ్చిన సంపద అంతా వీళ్ళకి పోతా ఉంటే వీళ్ళకి కాపలా కాసే కాపలా కుక్కలు ఎవరయ్యా అంటే ఈ నరేంద్ర మోడీ లేకపోతే అమిత్ షా లాంటి వాళ్ళు కాపలా కుక్కలు. ఈ దేశాన్ని రక్షించే వాళ్ళు కాదు, రక్షించే ధైర్యం వాళ్ళకి లేదు. ఈ దేశ ప్రజల్ని కాపాడే మనస్తత్వం, మానవత్వం, మంచితనం అసలే లేదు. అధికారంలో ఉండాలనే కోరిక తప్పితే. నేను అడుగుతున్నా, నీకు ధైర్యం ఉంటే మన పహల్గాం దాడి జరిగింది. పహల్గాం దాడి జరిగితే ఒక్కడినైనా ఒక్క టెర్రరిస్ట్ అయినా పట్టుకున్నావా అని నేను అడుగుతున్నా. ఒక్కడైనా పట్టుకున్నారండి? ఏమన్నావు? మీకు చుక్కలు చూపెడతాం, మళ్ళీ మీరు ఎందుకు పుట్టావా అని చూపెడతాం, సినిమా డైలాగ్ కొట్టావుగా నరేంద్ర మోడీ. మరి ఏం చేసావు? 2 రోజుల్లో ఏమైపోయింది? మనకేమో ఆయన పెద్ద బాసు, నరేంద్ర మోడీ మన దేశానికి బాసు. ఈయన ఈయనకి బిగ్ బాస్ ఇంకొక ఆయన ఉన్నాడు, ట్రంప్. బిగ్ బాస్కి ఈయన చోటా బాసు, లేకపోతే చోటా శిష్యుడు. ఆయన ఆర్డర్ వేశాడు, ఈయన దాన్ని అమలు చేశాడు. ఆయన శాసించాడు, ఈయన ఆచరణ చేశాడు. ఒక్క మాట అయినా ట్రంప్ చెప్తున్నాడు నేనే ఆపానని. నీకేం సంబంధమయ్యా అని ఒక్క మాట అని చెప్పావా? పాత ఎన్ని పెడుతున్నారు. ఇందిరాగాంధీ ఎలా పలికింది, ఆనాడు 71 యుద్ధంలో ఎలా కాంగ్రెస్ పార్టీ ఫేస్ చేసింది, అవన్నీ చెప్తున్నారు. ఒక్క అంశమైన నువ్వు చేసావా? ఒక్క మాట అయినా నువ్వు మాట్లాడుతున్నావా? ఇప్పటికైనా నువ్వు మాట్లాడుతున్నావా? నరేంద్ర మోడీ గారు, మీరు సమాధానం చెప్పాలి. దేశ సంపద పెరగడానికైనా, దేశంలో ప్రజలందరి జీవితం బాగుపడాలన్నా, ప్రాజెక్ట్ కట్టాలన్నా, రోడ్లు వేయాలన్నా, పరిశ్రమలైనా కొంత ఖనిజాలు అవసరం అని వాళ్ళకి చెప్పొచ్చు, కూర్చొని మాట్లాడవచ్చు. అది రాజ్యాంగం చెప్తున్నది. కానీ వాళ్ళతో కూర్చున్నది లేదు, మాట్లాడేది లేదు. ఇవాళ పోనీ ప్రభుత్వం తీసుకుంటున్నదా ఖనిజ వనరులు? కాదు, ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకి. ప్రైవేట్ కార్పొరేట్ శక్తి వాళ్ళ లాభాల కొరకని, అంతర్జాతీయంగా జాతీయంగా పెట్టుబడిదారుల యొక్క లాభాల కొరకని మీరు వాళ్ళ అక్కడ కదా ఈ ఆపరేషన్ కగారు మీరు దాన్ని ప్రకటించారు. ఆపరేషన్ కగారు వెనుక ఏ ఉద్దేశంతో చేస్తున్నారు? మీరు మావోయిస్ట్ ముక్త భారత్ అంటున్నారు. ఓకే, మావోయిస్ట్ ముక్త తర్వాత ఏమిటి? దేని కొరకు మీరు అక్కడ అడవిలోకి ఎందుకు పోతున్నారు? అడవిలో పోతున్నది ఆ ఖనిజ వనరుల కొరకు పోతున్నారు. ఖనిజ వనరులు ఎవరికి కావాలి? సామ్రాజ్యవాద దేశాలకి, ఈ దేశంలోని కార్పొరేట్ శక్తులకి. కార్పొరేట్ శక్తుల కొరకే మీరు పాలన చేస్తున్నారా, లేక ప్రజల కొరక? ఈ దేశంలో ఉండే ప్రజలు కన్విన్స్ అయ్యారా? అంటే సంపద పెంచుకోవడం కొరకని ఈ విపరీతమైన అసమానతలు పెరుగుతున్న దేశంలో కేవలము కార్పొరేట్ గుప్పడి మంది కొరకని ఇవాళ ఇంత బలప్రయోగం జరుగుతున్న దేశంలో. కార్పొరేట్ శక్తులు ఒకవైపు, తర్వాత మత ద్వేషాలను పెంచడం ఎందుకు? ఈ మతాలన్నీ కలిసి మనుషులు కాదా? మొదట మనం మనుషులం, తర్వాత అయినా ఓ మతము కులం, కానీ ముందు మనం మనుషులమని మర్చిపోతే ఎట్లా? మీరు చంపుతున్నది ఎవరిని? మనుషులను చంపుతున్నారు. మానవత్వం ఏమైంది? మనిషిలో ఉండేది దయ, ప్రేమ, కరుణ, ఇవన్నీ ఏమయ్యాయి? మనిషిలో ఉండే ఉదాత్త లక్షణాలు ఏమయ్యాయి? మనిషి ఏమవుతున్నాడు? ఈ ప్రశ్నలు ఏవైతున్నాయో కొన్ని తాత్విక ప్రశ్నలు, కొన్ని చారిత్రక ప్రశ్నలు ఇవాళ మన ముందున్నాయి.